ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో అయితే సంకష్టహర చతుర్థి రోజు నేను ఏ విధంగా పూజ చేసుకుంటాను మరియు పాటించే నియమాలను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే సంకష్టహార చతుర్థి రోజు ఉదయం అంటే సూర్యోదయానికంటే ముందుగానే లేచి ఇల్లునంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇల్లు తుడిచే వాటర్లో కొంచెం పసుపు, కొంచెం కర్పూరము ఇవన్నీ కూడా వేసేసుకొని ఇల్లును మొత్తం తడిగుడ్డతో తుడిచేసుకోవాలి. తర్వాత దేవుడి మందిరాన్ని కూడా మంచిగా తుడుచుకున్న తర్వాత దేవుడి ఫోటోలు ఉంటాయి కదండి, ఆ ఫోటోలన్నింటినీ కూడా క్లీన్ చేసేసుకొని గంధం బొట్లు, కుంకుమ బొట్లతో పెట్టుకోవాలి. తర్వాత మీ దగ్గర వినాయక స్వామి యొక్క విగ్రహం ఉంటే ఆ స్వామివారికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. స్వామివారికి ఈరోజు ముడుపు కట్టుకొని స్వామివారి ముందు పెట్టుకుంటే చాలా మంచిదండి. ఆ ముడుపు ఎలా కట్టుకోవాలంటే ఒక ఎర్రని వస్త్రం కానీ లేదా పసుపు పచ్చ వస్త్రం కానీ తీసేసుకొని ఆ వస్త్రంలో 3 గుప్పిళ్ళు లేదా 5 గుప్పిళ్ళ బియ్యాన్ని తీసుకొని అందులో ఒక 2 తమలపాకులు, పోక, ఖర్జూర పండు మరియు ఒక 5 లేదా 11 నాణాలను పెట్టుకోవాలి. తర్వాత చిటికెడంత పసుపు, కుంకుమ ఇవి కూడా వేసేసుకొని స్వామివారి ముందు ఆ ముడుపుకు 3 ముళ్ళు పెట్టేసుకొని స్వామివారి ముందు పెట్టేసుకోవాలి. పెట్టుకొని దానికి కొంచెం గంధం బొట్లు, కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకొని ఆ ముడుపుకి మనం పూజ చేసుకోవాలి. ఆ పూజ ఎలా చేసుకోవాలంటే ముందుగా స్వామివారి యొక్క శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతహే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అనే ఫస్ట్ శ్లోకాన్ని చదువుకొని ఇక తర్వాత స్వామివారి పూజ అయితే చేసుకోవాలి. స్వామివారి పూజ చేసుకునేటప్పుడు స్వామివారి అష్టోత్తరాలు అయితే ముఖ్యంగా చదువుకోవాలి. తర్వాత సంకష్టహర చతుర్థి పూజా విధానం అనే ఒక బుక్ ఉంటుందండి. ఆ బుక్ తీసుకొచ్చుకుంటే అందులో పూజ మొదటి నుంచి చివరి వరకు పూజా విధానం అయితే ఉంటుంది. ఆ పూజను అందులో చూసుకుంటూ పూజనైతే చేసేసుకోండి. ఇక తర్వాత పూజ చేసుకునేవారు ఆ రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏమీ తీసుకోకూడదు, ఉపవాసం ఉండాలన్నమాట. అయితే ఉపవాసం మరీ ఆరోగ్యం బాగాలేదు అనుకునే వాళ్ళు ఫ్రూట్స్, పాలు అలాంటివి తీసుకోవచ్చు. ఇక తర్వాత సాయంత్రం సమయంలో చంద్రుని చూసి అన్నం తినాలి, అంటే ఉపవాసాన్ని విరమించుకోవాలన్నమాట. ఈ విధంగా 3 వారాలు కానీ 5 వారాలు కానీ 11 వారాలు కానీ మీరేదైనా సంకల్పించుకొని ఆ సంకల్పం నెరవేరేంత వరకు పూజ చేసుకోవాలి. ఇక ఈ విధంగా పూజ చేసుకున్నట్లయితే మన ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. అంతేకాకుండా ఏమైనా పనులు ఆరంభించి ముగియకుండా మధ్యలోనే ఆగిపోయినాయి అనుకోండి, అలాంటి పనులు కూడా పూర్తయిపోతాయి. మరియు వివాహాలు జరగని వారికి వివాహాలు జరుగుతాయి. చదువు చక్కగా వస్తలేదు అనుకున్న పిల్లలకి ఈ వ్రతం చేపించండి, వాళ్ళకు చదువు కూడా చాలా బాగా వస్తుంది. మరియు ప్రతీ నెలలో ఈ సంకష్టహర పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఇంట్లో ఎలాంటి చికాకులున్నా గొడవలున్నా అన్నీ కూడా దరిచేరుతాయి. తప్పకుండా ఒకసారి నమ్మి ఈ సంకష్టహర చతుర్థి పూజనైతే చేసుకోండి. మరి మేమంతా చేసుకోలేము, మేము ఉపవాస దీక్ష చేయలేము, మేము ఇవన్నీ నియమాలు పాటించలేము అనుకునేవారు కనీసం పొద్దున సాయంత్రం దీపారాధనైనా చేసుకోండి. ఇక తర్వాత సాయంత్రం దీపారాధన చేసుకునే ముందు మనకు ముడుపులో ఉన్న బియ్యం ఉంటాయి కదా అండి, ఆ బియ్యాన్ని తీసేసి నైవేద్యంగా చేసుకొని కుడుములు కానీ లేదా స్వామివారికి పరమాన్నం చేసి స్వామివారికి పెట్టి దాన్ని మనం ఇంట్లో వాళ్ళందరం కూడా సేవించవచ్చు. ఇక తర్వాత తమలపాకులు, కర్పూరం అవి ఉంటాయి కదా అండి, తమలపాకులు, వక్కలు అవి కూడా మనం సేవించవచ్చు. నాణెములు ఉంటాయి కదా, ఆ నాణెములను మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఆ హుండీలో ఆ నాణెములను వేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా సింపుల్గా స్వామివారి పూజ చేసుకోండి. తప్పకుండా మీ కోరికలు ధర్మబద్ధమైతే ఖచ్చితంగా నెరవేరుతాయండి. ప్రతి నెలలో సంకష్టహర చతుర్థి వస్తూ ఉంటుంది. ఆ సంకష్టహర చతుర్థి రోజు పూజ చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయని నేనైతే నమ్ముతానండి. నేను మడుపు లాంటివి ఏమీ కట్టుకోను, ఉపవాస దీక్షలు కూడా ఏమీ చేయను, కానీ నా మనసు నచ్చినట్టుగా పూజ అయితే ఆ రోజు ఖచ్చితంగా చేసుకుంటాను. ముఖ్యంగా వినాయక స్వామికి గణపతిని గరకన్నతో అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మరియు గణపతికి ఇష్టమైన తెలుపు పువ్వులు కానీ ఎరుపు పువ్వులు కానీ పెట్టుకొని
పూజలో ఈ పూలు పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. స్వామివారికి ఈరోజు పసుపు నీటితో, కుంకుమ నీటితో, గంధజలంతో, పుష్పజలంతో అభిషేకం చేసుకున్నా కూడా చాలా చాలా మంచిదండి. నాకు తెలిసిన విషయాలను మీతో అయితే షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి డివోషనల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఈరోజైతే నేను గన్నేరు పువ్వులు, అంటే వినాయక స్వామికి గన్నేరు పువ్వులు అంటే చాలా ఇష్టం కదా అండి. సో ఇక ఆ పూలతో తీసుకొచ్చుకొని పూజ అయితే చేసుకున్నాను. నందివర్ధన పూలు కూడా తీసుకొచ్చుకొని పూజ చేసుకున్నానండి. నైవేద్యంగా బెల్లం ముక్కనైతే సమర్పించుకున్నాను. సాయంత్రం మళ్ళీ కూడా పూజ చేసుకుంటానన్నమాట. ఈ విధంగా సింపుల్గా నాకు తోచినట్టుగా పూజ చేసుకుంటానండి. మీలో ఎవ్వరికైనా మాకు ఈ కష్టాలు మా వల్ల అవ్వడం లేదు, మాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే ఒక్కసారి నమ్మి, స్వామివారిని నమ్మి ఈ పూజ చేసుకోండి. అంతా మంచిగా జరుగుతుందండి. నేను ఇక్కడ ఈరోజు మళ్ళీ దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసేసుకొని గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. చాలా చాలా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇందులో స్వామివారికి అష్టోత్తరాలు చదువుకునేటప్పుడు అక్షింతలతో అష్టోత్తరాలు చదువుకోండి. మీ దగ్గర గరక దొరికితే గరకతో కూడా అష్టోత్తరాలు చదువుకుంటే చాలా మంచిది. ఇదే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇంటి ముందు కూడా ఇలా అందంగా అలంకరించుకున్నానండి. తప్పకుండా మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. రేపు మరో మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వస్తాను. బాయ్, మరి ఉంటానండి. ఓం శ్రీ మాత్రే నమః.